ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను మా బాబుకి అయితే 11 మంత్స్ సెలబ్రేషన్ చేశానండి. సో చాలా సింపుల్ వేలో బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్ కానీ మంత్లీ సెలబ్రేషన్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. చాలా సింపుల్గా అంటే సింపుల్, ఇంట్లో ఉన్న వాటితోనే టైం ఏం పట్టదు. సో ఫస్ట్ అయితే ఒక క్లాత్ పెట్టేసుకొని ఆ క్లాత్ పైన నేను కందిపప్పు అలాగే రైస్ కలుపుకున్నానండి. సో కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ నాకు ల్యాడర్ ఉంటుంది కదా, ఆ ల్యాడర్ లాగా అయితే ఇక్కడ నేను స్టెప్స్ లాగా ల్యాడర్ లాగా అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత అటొక లైన్ ఇటొక లైన్ పెట్టేసి మధ్య నుంచి ఒక స్లీపింగ్ లైన్ పెట్టేసి మనకు ల్యాడర్ అనేది మనకు రెడీ అయిపోతుంది. సో ఆ ల్యాడర్లో కొంచెం ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో వచ్చేసి నేను 1 2 అనేసి ఇట్లా నెంబర్స్ అయితే పెట్టేశాను కందిపప్పుతో. సో ఇలా పెట్టేసిన తర్వాత చాలా అంటే చాలా లుక్ కనిపించిందండి. మీరు చూసేయండి, చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఒక ½ అన్ అవర్ కష్టపడ్డామంటే చాలండి, మనకు బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్ కానీ సింపుల్గా మంత్లీ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. సో మేము వచ్చేసి మా బేబీ బాయ్కి చేశాను, మా సన్కి. సో ఇక్కడ 11th మంత్ కంప్లీట్ అయిపోయింది. 11th మంత్ సెలబ్రేషన్ వచ్చేసి ఇలా చేశాను. సో చాలా బాగా అనిపించింది. సో మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఎందుకంటే మనము పిల్లలకి ఏ ఏజ్లో చేయాలి అదే ఏజ్లో చేయాలి, వాళ్ళకు ఏజ్ దాటిపోయిందంటే చేయలేము. మంత్లీ అనేది మనకు ఎప్పుడంటే అప్పుడు రాదు, అందుకే మనం మంత్లీ ఉన్నప్పుడే సెలబ్రేషన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ 10 వరకు రచించిన తర్వాత ఇప్పుడు 11th మంత్ కాబట్టి కొంచెం హార్ట్ సింబల్ చిన్నగా చేసేసి దానికైతే 11 అయితే పెట్టేశాను. సో పెట్టేసిన తర్వాత పైన మీ అండ్ కింద మామ్ అండ్ డాడీ అని రాసేసి ఒక హార్ట్ సింబల్ అయితే పెట్టేశాను. సో నాకు చెప్పాలంటే హార్ట్ సింబల్ అనేది నాకు వేయడమే రాదు. సో నేను ఎక్కువ వేయను కాబట్టి ఎక్కడ. సో ఇది ఎలా వచ్చిందో మీరే కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా అయితే నార్మల్గా అయితే పెట్టేశానండి, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఫైనల్గా మా బాబుని అయితే తీసుకొచ్చి పండుకోబెడతాను. సో ఎలా ఉంటుందో తప్పకుండా తన లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇక్కడ మా బాబుకి అయితే గుండు అయిపోయింది. 11th మంత్కి వచ్చేసి గుండు వచ్చేసాడు. సో ఇక్కడ పంచ అలా ధోతి అయితే కట్టించాను వాడికి, ఇలా నార్మల్గా రెడీ చేసేసి పండుకోబెట్టేశాను. సో వాడు చాలా చక్కగా పండుకున్నాడు. కానీ ఫస్ట్ వచ్చేసరికి అక్కడ రైస్ అనేది ఖరాబ్ చేసేసిండు హార్ట్ సింబల్లో. సో ఎలా ఉంది లుక్? సో మీరు కనుక మీ పిల్లల్ని చేస్తున్నారో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా చేయాలనుకుంటే ఇలా అయితే చాలా సింపుల్గా చేసేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్ మంత్లీ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ వస్తున్నాయండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, అలాగే ట్రై చేయండి. Please subscribe, watch the more than videos.